అందరికి నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్కోర్. ఇక్కడ ఈ లొంద చూడుర్రి. దీనివల్ల దీంట్లో పడి నా కారు యొక్క టైర్ పలిగింది కంప్లీట్ గా. అక్కడ ఆపినాం కార్ని, అక్కడ కూడా తీసుకోవద్దు మిమ్మల్ని. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? హైవే, నేషనల్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా, లేకపోతే స్టేట్ హైవే వాళ్ళ రెస్పాన్సిబిలిటా? ఏ పార్టీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ? టీఆర్ఎస్ పార్టీదా, కాంగ్రెస్ పార్టీదా, ఇక్కడ ఉన్న టీడీపీ పార్టీదా, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీదా? ఇలాంటి కారు పలిగింది, టైర్ పలిగింది, ఆ టైర్ కాస్త పలిగి ఆ కారు అటు సైడ్ మూవ్ అయితే వెళ్ళిపోయింది. పొరపాటున అటు నుంచి వచ్చేదో, లేకుంటే ఈ డివైడర్ ఉంది దానికి గుద్ది ప్రాణాలు పోతే అప్పుడు సంతోషిస్తారా? దయచేసి ఆలోచించండి మిత్రులారా. దీనికి పెనాల్టీ ఎవరు కడతాడు? నా కొత్త టైరు నెల రోజులు కూడా వాళ్ళ ఎంఆర్ఎఫ్ టైర్ వేయించి 5,000 రూపాయలు పెట్టి వేయించిన ఆ స్లిప్ కూడా నేను చూపిస్తాను మీకు. తిరుపతి నుంచి మా వేళ మేము వెళ్తున్నాం. ఇలాంటి లొందల వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. మినిమం కామన్ సెన్స్ లేదు. నిర్లక్ష్యం నిర్లక్ష్యం నిర్లక్ష్యం. ఇదా నిర్లక్ష్యం? ప్రాణాలు పోయిన తర్వాత మీరు చిలగటం ఆడేది. ప్రాణాలు పోయిన తర్వాత ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఇంత ఎక్స్కేషన్ ఇస్తా, మీకు అంత ఎక్స్కేషన్ ఇస్తా అని అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అందరు పోయి మీకు ఏం కావాలి, ఏం చేయాలి అవుతారు. మనుషులేనా మీరు? అధికారులు ఏమైనా కళ్ళు ముచ్చుకున్నారా? తెలియదు అధికారులకు. ఏం చేస్తారు? గాడిద కాస్తున్నారా ఎమ్మెల్యేలు, ఎంపీలు? గాడిద కాస్తున్నారా కలెక్టర్లు? గాడిద కాస్తున్నారా రోడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు? గాడిదలు కాస్తున్నారా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు? కొంచెం అయినా ప్రాణం పోయేది. ఏం కడుపు గడ్డ తింటున్నారా గాడిదలారా? కొంచెం కూడా సెన్స్ లేదు. మెయిన్ హైవేలకు ఇంత పెద్ద రోడ్డు దగ్గర ఈ గొంతలు ఉంటాయి. రాత్రి మీ అక్కల్లో, చెల్లెల్లో, అన్నలో, తమ్ముల్లో ప్రయాణం చేస్తూ ఈ డివైడర్ల గుద్దుకొని సత్తు తెలుస్తుందా మీకు? ఈడియట్ ఫెలోస్. ఒక్క అధికారి కూడా తెలివి లేదు. సన్యాసుల అధికారులు అందరూ కూడా. రాష్ట్రం మొత్తం అట్లా ఉన్నది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సన్యాసులై నిద్ర మధ్యలో ఉంటున్నారు తప్ప ప్రజలకు న్యాయం చేద్దాం, సరైన ఫెసిలిటీస్ కల్పిద్దాం. నిన్న నెల్లూరు బస్ యాక్సిడెంట్ లో 50 మంది చనిపోయారు. తెలంగాణలో 25 మంది చనిపోయారు. కేవలం నిర్లక్ష్యం. అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇది కామన్ సెన్స్ లేదా? చూసుకోరా. అసలు రోడ్డు ఎక్కడ బాగుంది? ఏ రోడ్డు బాగలేదు. ఫైన్ చేయడానికి మాత్రం ఫోటోలు పట్టుకొని ఆ చెట్ల చాటుకు జాక్కొని ఫైన్ల మీద ఫైన్లు కొడుతుంటారు టిక్ టిక్ అని. మినిమం కామన్ సెన్స్ లేదా? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? కడుపు కన్నం తింటలేరా మీరు అందరూ? ఆవేదనతో చెప్తున్నాను. ప్రాణం పోయేది, టైర్ పలిగింది. 80 స్పీడ్ లో టైర్ పలిగింది. బాగా సైడ్కి పెట్టి వచ్చి ఈ ఆవేదనతో మాట్లాడుతున్నాను. అధికారులారా లేండి. మిమ్మల్ని చెప్పుల్లో కొడతాం. అందరు కూడా ఎమ్మెల్యేలు కొడతాం, ఎంపీలను కొడతాం, మినిస్టర్లను కొడతాం, అధికారులను కొడతాం, చెప్పులతో కొడతాం.